హలో అండి, నేను అరుణానందగిరి. మబ్బుల్ని పక్షులు ఎన్నో వచ్చినాయి. పక్షులు బాగా అల్లరేస్తున్నాయని వచ్చిన చూడండి, అన్నీ వెళ్ళిపోతున్నాయి గూట్లలో అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు శివరాత్రి. ఇక శివరాత్రి సందర్భంగా ఇప్పుడే మన పూజ అయితే సంపూర్ణమైంది. ఇక కర్పూర హారతి ఇచ్చేటప్పుడే నేను గంట కొట్టుకుంటూ ఇస్తాను, కానీ మీకు షూట్ చేసుడైతే వీలు కాలే. అయితే ఇప్పుడైతే పొద్దున్నే దీపారాధన చేసి ఉంచితే రేపటి దాకా ఉంటుంది దీపం. ఇక మళ్ళీ 12 గంటలకు ఒకసారి, తర్వాత సాయంత్రం 6 గంటలకు, మళ్ళీ రాత్రి 9 గంటలకు, ఇట్లా ఏదో ఒక పాట పాడుకుంటూ హారతిస్తాము. ఇక ఇదంతా చూపించడైతే వీలు కాదు. ఇప్పుడు రొటీన్లోకి వెళ్దాం రండి. ఇక ఇప్పుడు దర్శనం కూడా వేసినాం. ఇక బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళి ఇక ఈరోజు సండే మరి అగ్నిహోత్రం చేయాలి. ఎంత లేట్ అయినా ఇక ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఇక కాబట్టి కంపల్సరీ అగ్నిహోత్రం కూడా చేసిన తర్వాతనే ఇక మళ్ళీ రొటీన్లో మన కార్యక్రమాలు చేసుకోవడం. ఇక ఎప్పుడు చెప్పినట్టే ముందుగా మృత్యుంజయ మంత్రం, తర్వాత గాయత్రి మంత్రం, తర్వాత ఆహుతి సమర్పణ, తర్వాత ఆదిత్య హృదయ పారాయణ, హారతి ఇవ్వడం. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడు మరి మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. అయితే పూజ ఇప్పుడు శివరాత్రి రోజు కొందరు ఏం తినకుండా ఉంటారు. కొందరికి ఆరోగ్య రీత్యా ట్యాబ్లెట్లు వేసుకోవడం అట్లుంటాయి. అట్లాంటప్పుడు మనం ఎల్లిగడ్డ వేసుకోకుండా గోధుమ రవ్వతోటి అట్లా చేసుకొని తినచ్చు, అన్నం కాకుండా. ఏదైనా కానీ దైవనామస్మరణను విడవకుండా చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే మినపప్పు, ఆవాలు, పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ నేను ఒకసారి తీసి పెట్టుకున్నా. ఇకంటే ఈరోజైతే నేను గోధుమ రవ్వతోటి ఉప్మా చేస్తున్నా, ఎండుమిర్చితోటి. ఇందులో మనం ఉల్లిగడ్డ వేయం, వెల్లుల్లిపాయలు వేయం, అంతే. ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి ఉప్మా. పొద్దుటి నుండి అసలు ఎన్ని పక్షులు వచ్చుకుంటూ పోయినాయో. అసలు నేను అగ్నిహోత్రం చేయంగానైతే ఇక అది ఒక పరీక్షనే అనిపించింది నాకైతే. కానీ ఆదిత్య హృదయ పారాయణ అప్పుడు అట్లా వచ్చినాయి. ఎంత అల్లరి చేసినాయి అంటే ఇంకా అసలు ఎంత చేసినా ఇక నన్ను పరీక్షించడానికే వచ్చినాయి అనిపించింది. నేను మాత్రం అసలు ఎంత కూడా స్పందించకుండా అట్లనే చేసిన. అట్లా అప్పుడప్పుడు సిల్లీగా అనిపిస్తే కానీ పరీక్ష లెక్కనే ఉంటుంది. మన టీ కూడా రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు ఇవి పక్షులకు పెట్టేస్తా. పక్షులు అప్పటి నుండి అల్లరి చేస్తున్నాయి. ఇక నేను పక్షులకు పెడదామని అనుకున్నా కదా, నైవేద్యం తినే పెట్ట. పొద్దుటి నుండి ఎన్నిసార్లు వస్తున్నాయి. అక్కడ చాలా నైవేద్యాలు ఉంటాయి, కాకపోతే ఇక ఈరోజు పండగ కదా అన్నట్టు